నాన్న దేవుడు చెడ్డి నుంచి ప్యాంటుకు వచ్చారు వాళ్ళు ఎవరు రాళ్ళు నాకు చెప్పరా. వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పమని చెప్పరా. ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్లో ఇద్దరిని చెప్పరా. ఇద్దరు ఒక్కరైనా చెప్పమని చెప్ప. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పట్టిన విషం. మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు ఇప్పుడు. ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడితే దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్, దాన్ని అది కమలము ఆర్ఎస్ఎస్ఏ. ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కదా, అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ. బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు, ఇంకో రూపంలో వస్తున్నాడు. ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఈ మహాప్రభు ఆయనదే ఒక 3,000 కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకు. భగత్ సింగ్ ఉండుంటే తనేవాడు మనవాడు అంటారు. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్. అదొక సంస్థ, అదొక ఇది అంటే ఫుల్ కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. అది AK-47 రా. ఏ దేశం మీద వెళ్తారో ఏం చేస్తారో వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా, అదొక సంస్థ రా. అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఎవరైనా? అదొక సంస్థ, దాని గురించి మనం మాట్లాడాలి. మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు, అలాగే 100 అయినా బుద్ధి రాలేదు అడిగి కాదు. నేను రాజకీయం ఎవరు చేయాలని చెప్పా, ప్రజలు. నేను రాజకీయం చేస్తున్నా, ఓకే. అక్కడ కాదు, జనాల మధ్య నుంచి ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భోజనం, వాళ్ళ కారు, వాళ్ళ ఆఫీస్ అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్టి దేశం నడుపుతున్నాం. మన డబ్బును చూసుకోండి అని చెప్తున్నాం. బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద రైట్ పాలిటిక్స్. ఎవడిని ఎన్నుకున్నారో మీరు? హంతకుడిని ఎన్నుకున్నారు. ఆడగది వేట, అది అంతే కదా. చాలా బాధతో చెప్తున్నాయి. ఎన్కౌంటర్ ఏంటి? జనజీవన స్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మన ప్రజలే కదా, మనోళ్లే కదా. ఏంటి సమస్యలు అన్నారు? ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ సింధూరా ఇది? అలా కాదు కదా, మనోళ్లే కదా. ఎందుకు కోపడ్డావు? ఏంటి నీ బాధ్యత? ఏంటి నీ బాధ? ఏదో కారణం ఉంటుంది కదా. వాళ్ళు టెర్రరిస్టులు కాదు కదా. ఏదో ఒక ఐడియాలజీతో, మీ ఐడియాలజీ కాకపోవచ్చు, మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కూర్చొని మాట్లాడాలి. ఎన్కౌంటర్లు ఏంటి? అరెస్టులు ఏంటి? గొంతు విప్పితే ఈడీ రేట్లు ఏంటి కదా? అన్యాయం జరుగుతోంది. సింపుల్, బాధతో చెప్తాం.